నమస్కారం. లయన్స్ క్లబ్ల సేవలను పెంచి సంస్థ లక్ష్యాలను పూర్తి చేసేందుకు సభ్యులంతా కృషి చేయాలని జోన్ చైర్మన్ ఎంఆర్ కోటేశ్వరరావు సూచించారు. తణుకు చిట్టూరు రాజమ్మ లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్లో శనివారం నిర్వహించిన 2వ నెంబర్ జోన్ సమావేశంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సభలో జోన్ పరిధిలో ఉన్న తణుకు లయన్స్ క్లబ్, తణుకు స్వర్ణ, స్వజాపురం లయన్స్ క్లబ్, నెడదవోలు లయన్స్ క్లబ్ల అధ్యక్ష కార్యదర్శుల నివేదికలు అందించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వారికి జ్ఞాపికలిచ్చి సన్మానించారు. అందరూ ఒకసారి ఇలా చూడండి. ఒకసారి జెడ్సీగా అవకాశం ఇచ్చిన మన గవర్నర్ గారికి, మన ఆర్సీ గారికి ధన్యవాదాలు. అన్ని విషయాలు సహకరించాలని చూస్తున్నాను. మన ఫేజ్ 1 జోన్ 2లో మా 4 క్లబ్లు ఉండి అందులో నెడదవోలు క్లబ్ 5 ఎంజీఎఫ్ ఇచ్చారు. తణుకు క్లబ్ ఎంజీఎఫ్, స్వర్ణ క్లబ్ ఎంజీఎఫ్ ఇచ్చారు. వాళ్ళకి థ్యాంక్స్. జోన్లో ఉన్న అన్ని క్లబ్లు కూడా మా హోమ్ క్లబ్ తణుకు క్లబ్ ఐ హాస్పిటల్లో చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే నెడదవోలు క్లబ్ కూడా ఐ హాస్పిటల్లో మంచి మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే సజ్జాపురం మన స్వర్ణంలో మంచి మంచి కార్యక్రమాలు చేశారని చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ మాజీ జిల్లా గవర్నర్లు దామెర రంగారావు, కె రవికుమార్, ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కె వేణుగోపాల్, తణుకు క్లబ్ అధ్యక్షులు యాతం నాగరాజు, మాజీ అధ్యక్షులు చీకటి శ్రీనివాస్, పితాని వెంకటరమణ, కడియాల సూర్యనారాయణ, ఏ సూర్యనారాయణరాజు, వై నారాయణరావు, కార్యదర్శి ఎం రవి రెజినాల్డ్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ధర్మ ప్రచార మహోత్సవ ప్రాంగణం శనివారం భక్తుల గోవిందనామాలతో మారుమ్రోగింది. ఈ మహోత్సవంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి నిత్య సేవలు నిర్వహించారు. ఈ మహోత్సవ వేదికను తిరుమలకు దేవస్థానం సిబ్బంది పుష్పాలంకరణలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఈ వేదికపై శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ఉంచి టీటీడీ దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు శ్రీవారి నిత్య సేవలను శాస్త్రవేత్తంగా నిర్వహించారు. పండితులు, అర్చక స్వాములు వేద పఠనం, మంత్రోచ్చారణలతో మహోత్సవ ప్రాంగణం అంతా భక్తి పారవశంతో నిండిపోయింది. తిరుమల దేవస్థానంలో శ్రీవారికి ఏ రీతిని అయితే సేవలు నిర్వహిస్తారో అదే విధంగా ఇక్కడ నిర్వహించారు. శ్రీవారికి సుప్రభాత సేవ, అభిషేకం, అలంకరణ, తోమాల సేవ, కొలువు, సహస్రనామార్చన, నైవేద్యం, కర్పూర నీరాజనం సేవలు చేశారు. వేలాదిగా హాజరైన భక్తులు వీటిని కలులారా చూసి తన్మయత్వానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో కొట్టు విశాల్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం విజయరాజు, సిజిఎఫ్ కమిటీ మెంబర్ కర్రి భాస్కర్రావు, చెన్న జనార్దన్ రావు, గంటి చిన్న సర్వేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్లు పాల్గొన్నారు. తీసుకుని వెళ్ళిపోతాను. బాబు గుంటూరులో టీడీపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా నిర్వహించిన జేహో బీసీ సదస్సులో 50 ఏళ్లకే పెన్షన్ విధానాన్ని ప్రకటించడం శుభపరిణామమని ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో పెన్నాడ గ్రామంలో శనివారం నిర్వహించిన ఇంటింటికి మన రాంబాబు, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మరికొద్ది కాలంలో జరగబోవు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు మరో అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు.
50 సంవత్సరాలుగా వస్తుంది పెన్షన్. ఈ లోపల మీకు 1500 వస్తుంది పెన్షన్ మనకి. మా బంగారం ఈ నియోజకవర్గంలో పాలకోడేరు మండలంలో పెన్నాడ గ్రామంలో ఇంటింటికి రాంబాబు, అదేవిధంగా జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఓటు అభ్యర్థించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి సూపర్ 6 మేనిఫెస్టో కూడా వివరిస్తూ, అదేవిధంగా జేహో బీసీలో చక్కటి యొక్క ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోటి 50 సంవత్సరాలకే పెన్షన్ అంటే బీసీ సోదరులకి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఆదరణగా ఉంది. అదేవిధంగా ఈరోజు కలిసినటువంటి జనసేన పార్టీ కూడా ఆదరణ చూపిస్తూ 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క బీసీ వెనుకబడిన కుటుంబాలందరికీ కూడా ఏమి కావాలో అవన్నీ కూడా వివరంగా ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈరోజు గ్రామాల్లో జరిగినప్పుడు ఎక్కడ చూసినా త్రాగునీటి సమస్య చెప్తా ఉన్నారు, డ్రైనేజ్ వ్యవస్థ చెప్తా ఉన్నారు, రోడ్స్ వ్యవస్థ చెప్తా ఉన్నారు, ఏమీ బాగోలేదని చెప్తా ఉన్నారు. రాబోయేటి ఏప్రిల్లో జరిగేటువంటి ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నన్ను అత్యధిక మెజార్టీలో గెలిపించాలని ఆ జుత్తిగా నాగరాజు గారు జనసేన పార్టీ ఇన్ఛార్జీలు కానీ మేము కానీ ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉంది. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన మేరకు బీజేపీతో కలిసి వెళ్దామనే ఒక ఆలోచనతోటి వారు కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈరోజు ఫైనలైజ్ అవుతుంది. దానికి కూడా ప్రతిదానికి కూడా వారికి ఇచ్చినటువంటి బీజేపీ కేటాయించిన సీట్లన్నింటికి కూడా తెలుగుదేశం కానీ జనసేన కానీ సపోర్ట్ చేస్తాయి. అదేవిధంగా జనసేన ఎక్కడైతే పోటీ చేస్తూ ఉందో అక్కడ తెలుగుదేశం బీజేపీ సపోర్ట్ చేస్తుంది. అదే తెలుగుదేశం సపోర్ట్ చేసిన కూడా ఆ బీజేపీ జనసేన కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంటింటికి రాంబాబు గత వారం రోజుల నుంచి వివిధ రకాల మీటింగ్స్ కానీ ఇవన్నీ కండక్ట్ చేయడం వల్ల ఆగింది. ఈ రోజు నుంచి మళ్ళీ ప్రారంభమైంది. ఇది కంటిన్యూ అవుతూ మొన్నటికి 1250 కిలోమీటర్లు సుమారుగా 1,55,000 ఓట్లు వరకు తిరగడం జరిగింది. ఇంకా కనవాది కూడా ఎలక్షన్ కోడ్ వస్తూ ఉంది. ఈ లోపల కూడా మ్యాక్స్ కంప్లీట్ చేసుకుని మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు దెందుకూరు ఠాగూర్ కోటేశ్వరరాజు, నాయకులు కామన రాంబాబు, నడిపూడి అప్పారావు, గౌర లక్ష్మి, దొంగ కృష్ణ, సాల మల్లేశ్వరరావు, దొమ్మెటి వేణులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నట్లు నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు చెప్పారు. పెరవలి మండలం కానూరు గ్రామంలో శనివారం నిర్వహించిన బీసీ ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగన్ గారి నాయకత్వంలో బీసీలకి ఎటువంటి న్యాయం చేశామో, ఎటువంటి లబ్ధి పొందారో, ఎటువంటి ప్రతి కుటుంబానికి ఎటువంటి సహాయం జరిగిందో చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. పెట్టుకున్న నమ్మకం, ఆ నమ్మకం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా ఆ జగన్ గారు పెట్టుకున్న నమ్మకానికి ఆయనకి మళ్ళీ ఫలితం చూపించాలి. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉన్నారు, మా కుటుంబానికి మేము లబ్ధి పొందాము, మేము ఇళ్ల స్థలం పొందాము, మేము ఆరోగ్యశ్రీలో మేము చికిత్స చేయించుకున్నాం, ఆపరేషన్ చేయించుకున్నాం. మేము నిజంగా కూడా ఈరోజు మా పిల్లల్ని చక్కగా చదివించుకోగలుగుతున్నాం, మేము కాలేజీకి పంపించగలుగుతున్నాం అంటే ఒక బీసీ కుటుంబం నుండి కూడా గర్వంగా, గౌరవంగా మేము ఇంటింటికి గడపకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తూ జరుగుతూ ఉంది. ఇవన్నీ సాధ్యపడుతున్నాయంటే కేవలం మన జగన్ గారి ప్రభుత్వం ఉంది కనుకే ఈరోజు ప్రతి బీసీ కుటుంబం అభివృద్ధి చెందుతున్నారు. నిజంగా కూడా ఒక ప్రగతి బాటలో ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రం, పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, ఎమ్మెల్సీలు ఆర్ కృష్ణయ్య, కౌరు శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా మండల స్థాయి బీసీ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెంలో 15 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ చెర్ల జగిరెడ్డి ప్రారంభించారు. శనివారం రావులపాలెం పంచాయతీ పరిధిలోని 8,40,00,000 రూపాయలతో ఇందిరా కాలనీ వద్ద R&B రోడ్డు డ్రైన్ను, 5 కోట్ల CRC రోడ్డు, చెర్ల సోమసుందర్ రెడ్డి నగర్ ఆర్చి వద్ద R&B రోడ్డును, అలాగే 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం 4 బిల్డింగ్ను, 17 లక్షల రూపాయలతో నిర్మించిన గోదావరి ఏటిగొట్టు వద్ద మేకల కబేళ బిల్డింగు, 30 లక్షల రూపాయలతో ఆదిలక్ష్మి నగర్ 5వ వీధి చివరిలో సిసి రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే 16 లక్షల రూపాయలతో ఎంప్లాయీస్ కాలనీలో సిసి రోడ్ను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఆర్ఎండ్బి అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అభ్యర్థులకు పూర్తిగా అవగాహన ఉండాలి. భీమవరం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల నాయకులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. జిల్లా కేంద్రం భీమవరంలో 2 కోట్లతో నిర్మించిన మోడర్న్ ఫిష్ మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు హితవు. జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత. తణుకు 20వ వార్డులో సిమెంట్ రోడ్డును ప్రారంభించి మాట్లాడిన రాష్ట్ర మంత్రి కారుమూరి. కొనసాగించిన గడప గడపకు పర్యటన. సొంత గ్రామం వేల్పూరులో వాడవాడలా విస్తృతంగా పాదయాత్ర చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి. కాంగ్రెస్ ను గెలిపిస్తే ప్రతి నెల పేదవారికి 5,000 పెన్షన్. తణుకులో కరపత్రాలను పంపిణీ చేసిన ఈ పార్టీ నాయకులు, కార్యకర్తలు. లయన్స్ క్లబ్ జోన్ 2 పరిధిలో స్వచ్ఛంద సేవలను పెంచి సంస్థ లక్ష్యాలను పూర్తి చేయాలి. తణుకులో క్లబ్ అధ్యక్షులకు సూచించిన జోన్ చైర్మన్ కోటేశ్వరరావు. గోవిందనామాలతో మారుమ్రోగిన తాడేపల్లిగూడెం ధర్మ ప్రచార మహోత్సవ ప్రాంగణం. 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తానన్న ఘనత తెలుగుదేశానిదే. పెన్నాడ గ్రామంలో చెప్పిన ఉండి ఎమ్మెల్యే రామరాజు. బీసీల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కానూరు బీసీ సదస్సులో స్పష్టం చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. 15 కోట్ల రూపాయలతో రావులపాలెంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.